ఈ రోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హైలైట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఏమంటున్నామనంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఫస్ట్ వాటర్ ట్యాక్స్ సర్వీస్ అని అంటున్నాం. మరి ఈ వాటర్ ట్యాక్స్ సర్వీస్ అనేది ఎక్కడ ప్రారంభించడం జరిగింది, వాటర్ ట్యాక్స్ సర్వీస్ వలన ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, అలాగే వాటర్ ట్యాక్స్కి సంబంధించి దేశంలో ఇంతకుముందు ఏమైనా ఉన్నాయా, ఇంకా ఫ్యూచర్లో ఏమైనా ప్రాజెక్ట్స్ రాబోతున్నావా అనేవి ఈ వాటర్ ట్యాక్స్ సర్వీసెస్లో మనం చాలా క్లియర్గా నేర్చుకోవడం జరుగుతూ ఉంది. దీని తర్వాత సోలార్ వ్యర్థాల నిర్వహణ విధానం అని అంటున్నాం. ఈ సోలార్ వేస్టేజ్కి సంబంధించినటువంటి పాలసీ అనేది ఇప్పటివరకు భారత్లో ఏమైనా ఉందా, దీనికి సంబంధించి ఎవరు ఈ విధానానికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు, ఇప్పుడు పునరుత్పాదక శక్తి వనరులు అని అంటున్నారు. వాటి నుంచి వచ్చేటువంటి వ్యర్థాలకి సంబంధించి భారత్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేటువంటివి ఈ కాన్సెప్ట్లో నేర్చుకుంటాం. అలా ఈ సోలార్ వ్యర్థాల నిర్వహణలో భాగంగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ 1 ర్యాంక్ 1 పెన్షన్. ఇప్పుడు భారతదేశంలో భారత్కి సంబంధించి కేంద్రంలో అలాగే రాష్ట్రాలలో ఒకే విధానాన్ని అమలు చేసేందుకు సంబంధించి కొన్ని పాలసీస్ని అలాగే కొన్ని విధానాలని అమలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇప్పుడు 1 ర్యాంక్ 1 పెన్షన్ అనేది సుప్రీంకోర్టులో తాజాగా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది కేంద్రంపై రావడం జరిగింది. అసలు 1 ర్యాంక్ 1 పెన్షన్ ఏంటి, సుప్రీంకోర్టు ఏం చెప్తా ఉంది, కేంద్రం ఏం చెప్తా ఉంది, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ పర్టికులర్గా నేర్చుకుంటాం. దీంతో డిప్రెషన్పై నివేదిక అని అంటున్నాం. కోవిడ్-19 సమయంలో అలాగే అంతకుముందు ఇప్పుడు ఉన్నటువంటి డిప్రెషన్ ఏదైతే ఉందో, మానసిక ఒత్తిడికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక నివేదిక వచ్చింది. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ని కూడా మనం ప్రత్యేకంగా నేర్చుకోవడం జరుగుతూ ఉంది. దీంతో పాటు భారతదేశం యుఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందానికి సంబంధించినటువంటి మీటింగ్ అనేది ఈరోజు జరుగుతూ ఉంది. ఇంటర్నేషనల్ నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందానికి సంబంధించినటువంటి అంశం అనేది చాలా ప్రయారిటీని కలిగి ఉంటుంది ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి. అలా ఈ టాపిక్ని కూడా మనం ఈరోజు కరెంట్ అఫైర్స్లో నేర్చుకుంటాం. ఏ దేశంకి సంబంధించి ఇప్పుడు ఈ సమగ్ర ఆర్థిక ఒప్పందం జరగబోతుంది భాగస్వామ్యానికి సంబంధించి, దీనిలో దేనికి ప్రయారిటీ ఇవ్వబోతున్నారు, అసలు ఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అంటే ఏంటి, ఇలాంటివన్నీ నేర్చుకుంటాం. దీంతో పాటు ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ న్యూట్రిషన్ మేనేజ్మెంట్ బిల్కి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ వచ్చింది. ఈ డ్రాఫ్ట్ ఏం చెప్తా ఉంది, అలాగే ఈ ప్లాంట్ న్యూట్రిషన్ మేనేజ్మెంట్ బిల్కి సంబంధించి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అలాగే దీనికి ఉన్నటువంటి టార్గెట్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఈ కాన్సెప్ట్లో నేర్చుకోవడం జరుగుతూ ఉంది. ద్విచక్ర వాహనాలపై పిల్లలకి కొత్త నిబంధనలు అనేవి రావడం జరిగింది 2 వీలర్స్కి సంబంధించి. దానికి సంబంధించినటువంటి అంశాలని కూడా సేఫ్టీలో భాగంగా అలాగే దీనికి సంబంధించి నేర్చుకుంటాం. దీంతో పాటు SARS-CoV-2 జెనోమిక్స్కి సంబంధించినటువంటి కన్సర్టియం, దీన్నే ఇన్సాకాగ్ అని అంటున్నాం. దీనికి సంబంధించి కూడా మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా నేర్చుకోవడం జరుగుతూ ఉంది. దీనిపై ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటి అనేవి మనం చాలా క్లియర్గా తెలుసుకుంటాం. భారతదేశంలో టోకు ద్రవ్యోల్బణం అని అంటున్నాం. మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాసులలో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ గురించి తెలుసుకున్నాం. ఇక్కడ క్లియర్గా హోల్సేల్కి సంబంధించినటువంటి ప్రైస్ ఇండెక్స్ గురించి తెలుసుకుంటాం. ఇన్ఫ్లేషన్ అనేది ఎలా ఉంది ప్రస్తుతం ఈ జనవరి వరకు కూడా అనేది ఫిబ్రవరిలో లెక్కగట్టడం జరుగుతూ ఉంది. అలా ఇక్కడ ఈ టోక్కి సంబంధించినటువంటి ఇన్ఫ్లేషన్, హోల్సేల్ ఇన్ఫ్లేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతూ ఉంది. దీంతో పాటు కున్సు నియోమ్ అనేటువంటి పథకం ప్రారంభించింది ఇటీవల ఒక కేంద్ర పాలిత ప్రాంతం. ఆ ప్రాంతం ఏంటి, ఈ పథకం వల్ల ఏ బెనిఫిట్స్ని అందించబోతున్నారు అనేది ఈ కున్సు నియోమ్ పథకంలో భాగంగా నేర్చుకుంటాం. దీంతో పాటు నెక్స్ట్ వేస్ట్ టు వెల్త్ క్రియేషన్స్కి సంబంధించి ఇది కూడా ఒక స్టేట్లో ప్రారంభించడం జరిగింది, ఒక బ్యాంక్ ప్రారంభించింది. ఆ బ్యాంక్ ఏంటి, వేస్ట్ టు వెల్త్ వలన ఏం జనరేట్ చేయబోతున్నారు ఏంటి అనేది ఇక్కడ నేర్చుకుంటాం. ఇలా ఈ స్కీమ్స్ వచ్చినప్పుడు ఇటీవల ఈ స్కీమ్ ఎక్కడ స్టార్ట్ అయింది అని ఎగ్జామ్లో అడుగుతారు. కాబట్టి మనం భారతదేశంలో జరుగుతున్నటువంటి కేంద్ర పథకాలతో పాటు తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి పథకాలతో పాటు కొన్ని ఇంపార్టెంట్ పథకాలు అవి ఇతర రాష్ట్రాలలో ఉన్న ఎక్కడ ఉన్న వాటిని గురించి నేర్చుకోవడం జరుగుతూ ఉంది. అలాగే క్విట్ టొబాకో యాప్ని ప్రారంభించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది మనకు కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి సంబంధించినటువంటి అప్డేట్లో ఆ యాప్ ఏంటి, అది ఏం చేయబోతుంది, దానివల్ల జరిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి,
ఇలాంటివన్నీ కూడా టొబాకోకి సంబంధించి నేర్చుకోబోతున్నాం. అలాగే డొమెస్టిక్ ఇండియన్ టూరిజం అని అంటున్నాం. పర్యాటకం అనేది భారతదేశానికి అత్యంత కీలకం. సో దీన్ని ప్రమోట్ చేయడానికి ఇటీవల కొన్ని MOUs జరిగాయి, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్. అవేంటి, అలాగే ఇప్పుడు టూరిజంని ఎలా డెవలప్మెంట్ చేసేందుకు ప్లాన్ చేశారు, ఇవన్నీ కూడా ఇక్కడ నేర్చుకుంటాం. ఇక 51 జాతీయ రహదారుల ప్రాజెక్టులకి సంబంధించి ఇనాగ్రేషన్ జరిగింది. ఎవరు ఇనాగ్రేషన్ చేశారు, ఎక్కడ ఇనాగ్రేషన్ చేశారు, దీనికి సంబంధించిన బడ్జెట్ ఏంటి, సో ఇలాంటివన్నీ కూడా ఈ కాన్సెప్ట్లో నేర్చుకోవడం జరుగుతూ ఉంది. సో ఇలా అల్టిమేట్గా మీ కరెంట్ అఫైర్స్ని ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నాం. సో ఇప్పటి వరకు మీరు క్లాస్ చూడనట్లయినా ఇప్పటి నుంచి మీరు క్లాస్ ఫాలో అవుతున్నా రెగ్యులర్గా ఈ కరెంట్ అఫైర్స్ని వినండి. మ్యాక్సిమం 100/100 మీకు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను.